ఆ దేవుడిచ్చిన అమృతంలోని ఒక చుక్కను కూడా అసురుణ్ణి తాగనివ్వను. వాహ్! ఐ విల్ నాట్ లెట్ ద అసురా టు సిప్ ఈవెన్ ద డ్రాప్ ఆఫ్ ద నెక్టార్ గివెన్ బై మై గురు. అంటే దేవుడిచ్చిన ఈ టాలెంట్, మా గురు ఇచ్చిన ఈ టాలెంట్ నాకు వ్యాపారం కోసం రాయమనిచ్చిన, నేను చేయాల్సినటువంటి ఆ యొక్క మెసేజ్, ఆ పర్పస్నే సర్వ్ చేస్తాను తప్ప నా కాన్షియన్స్ మాత్రం తాకట్లేదు. వాహ్! వాహ్! అంతటి మహానుభావుడితో ఒక్కసారి జీవితంలో కలవడమే అదృష్టం అనుకుని నేను ఆయనకి సాష్టాంగ నమస్కారం పెడితే, కాళ్ళకు నమస్కారం పెడితే ఆయన విభూతి పెట్టి దీవించారు. అలాంటిది మీరు ఆయనతోటి జీవితంలో ప్రయాణమే చేశారు. అంటే దాదాపు 2000 సంవత్సరం నుంచి. సంవత్సరం నుంచి అంటే మీ పాపకి సిరివెన్నెల అని పేరు పెట్టారు. మా అమ్మాయికి పెట్టిన పేరు. అంటే ఎంత ప్రేమ గురు శిష్యుల అనుబంధం ఉన్నాయండి. నేను హాస్పిటల్ బెడ్ మీద చిన్న యాక్సిడెంట్ అయ్యి ఉన్నప్పుడు ఆయన నాకు వచ్చి చెప్పిన పాయింట్లలో ప్రధానమైనది ఏంటంటే, నీకు చాలా మంచి జరిగింది. సాధారణంగా యాక్సిడెంట్ లేకపోతే ఏదైనా విషాదం జరిగినప్పుడు అంత ఓపెన్గా నీకు మంచి జరిగింది అనే పదం వాడటం. హర్ట్ అవుతారు, భయపడతారు, అవతల వాళ్ళు బాధపడుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. నేను కూడా అదే మూడ్లో ఉన్నాను అప్పుడు. బట్ ఆయన ఇది జరిగినప్పుడు నువ్వు ఆనందపడాలి, బాధపడద్దు. అంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు కాలు ఇరిగిపోయి 6 నెలల పాటు మంచం మీద ఉంటే, ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటే ఆనందం ఎలా ఉంటుంది? బట్ ఆయన ఉద్దేశం ఏంటి? అరే బాబా, ఈ 6 నెలల పాటు ఎలాగూ బెడ్ మీదే ఉంటావు కాబట్టి నిన్ను తెలుసుకో, నీలో ఏ లోపాలు ఉన్నాయో తెలుసుకో, నీలో ఏ బలాలు ఉన్నాయో తెలుసుకో, నిన్ను నువ్వు అర్థం చేసుకో. ఈ ప్రపంచంలో అతిపెద్ద సమస్య ఏంటంటే, తనను తాను అర్థం చేసుకోకపోవడం మనిషి. మనల్ని మనం అర్థం చేసుకోగలిగితే ప్రపంచం అర్థం అవుతుంది. పెళ్ళాం మనకి అర్థం కావాలి అంటే ఫస్ట్ మనకి మనం అర్థం కావాలి. అందుని మామూలుగా ఎక్కడైనా కానీ హోటల్కి వెళ్ళినప్పుడు బాగుండలేదు అని చెప్పేస్తుంటాం మనం. పెసరట్టు లేదా ఉప్మానో చపాతీయో బాగుండలేదు అని చెప్పడానికి ఎలా బాగుంటుందో చెప్పడానికి చాలా తేడా ఉంది. బ్యూటిఫుల్. నీకేం కావాలో తెలిసినప్పుడు ఎలా బాగుండాలో చెబుతావు, నీకేం కావాలో తెలియనప్పుడు బాగుండలేదు స్టేట్మెంట్ ఇస్తావు. ఏం కావాలో మీకు తెలియదు, ఏది అక్కర్లేదో తెలుస్తుంది. అది అందుకని అందుకని సీతారామ శాస్త్రి గారు అప్పుడు నాకు ఆయన చెప్పిన ఇంకొకటి ఏంటంటే, ఎలా వెళ్ళాలి అనే సమస్య నీకు వచ్చింది లైఫ్లో అంటే, అంటే ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా, ఏం చెయ్యాలి అర్థం కావట్లేదు, కన్ఫ్యూజన్లో ఉంది, ఐఎమ్ నాట్ ఏబుల్ టు టేక్ ఎ డెసిషన్ అని నువ్వు అంటున్నావు అంటే, డోంట్ ఫీల్ బ్యాడ్, బాధపడకు. ఎందుకంటే అసలు క్రాస్ రోడ్స్లో నిలబడి ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా అనే డౌట్ ఎవరికి వస్తుంది? వెళ్ళాలి అనుకున్నాడు. ఆ పక్కన ఉన్న ఏదైనా దీపపు స్తంభానికో ఇంకోదానికో రాదుగా. అందుకని నువ్వు ప్రయాణించాలి అనుకున్నప్పుడే నీకు ఎలా వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అనే క్వశ్చన్ స్టార్ట్ అవుతాయి. అది నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు కదా, అది కాకపోతే హాయిగా నువ్వేం చేస్తావు, మంచి జాబ్ వస్తుందా, జాబ్లో జాయిన్ అవుతావు, అదే దాంట్లో రిటైర్ అయిపోతావు. నువ్వు అలా అనుకోవట్లేదు, నువ్వు ఇంకోటి చేయాలనుకుంటున్నావు, కొత్తగా ఉండాలనుకుంటున్నావు, ఉన్నదాన్ని వదిలేయాలనుకుంటున్నావు, ఏదో సంథింగ్ నీకు ఏదో అనిపిస్తాం. అందుకని సబ్జెక్ట్ అర్థమైనడికే క్వశ్చన్స్ వస్తాయిరా, లేదా సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలి అనుకున్న వాడికి క్వశ్చన్స్ వస్తాయి. సబ్జెక్ట్తో పని లేదు అనుకున్నవాడికి డౌట్స్ రావు. అంత బ్యూటిఫుల్గా చెప్పారు. నా లైఫ్లో ఇప్పటికీ ఆయన ఇచ్చిన, అందుకని ఆయన జీవిత చరిత్ర రాయడానికి కారణం ప్రధానంగా అదే. బ్యూటిఫుల్. మీది గురు శిష్యుల బంధమా, తండ్రి కొడుకుల బంధమా? రెండు యాక్చువల్గా. గురు శిష్య సంబంధం, తండ్రి కొడుకులు, అప్పుడప్పుడు స్నేహితులు, అప్పుడప్పుడు వాద వివాదాలతో కూడిన ప్రత్యర్థులు, అన్నీ యాక్చువల్గా. సీతారామ శాస్త్రి గారితో బ్యూటిఫుల్ జర్నీ. నాకు ఒక్క నైట్ తోటే నాకు ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు అండి, మీకు అలాంటివి ఎన్నో జరిగాయి. యాక్చువల్గా కొన్ని వందలు. వండర్ఫుల్.